హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక మంచి జాబ్ అప్డేట్ తో నేను మీ ముందుకు వచ్చేసా. సో అదేంటో చూసే ముందు మన ఛానల్ ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసి IBM నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కేటగిరీకి ఉంటుంది ఈ జాబ్ అనేది. సో ఇక్కడ మనం వేకెన్సీ చూసుకున్నట్లయితే క్లయింట్ అడాప్షన్ స్పెషలిస్ట్ ఈ టైప్ ఆఫ్ జాబ్స్ కోసం అయితే ఇక్కడ వేకెన్సీ అనేది ఒకటి రిలీజ్ చేశారు. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఫర్ క్లయింట్ అడాప్షన్ స్పెషలిస్ట్ పోస్ట్ ద క్యాండిడేట్స్ విల్ బి వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ బోత్ ఆర్ అంటే వెర్బల్ అండ్ రిటర్న్ టెస్ట్ రెండు కూడా ఉండాలి మీకు. అండ్ గుడ్ ఇన్ టైపింగ్ అండ్ ప్రొఫిషియన్స్ ఇన్ MS ఆఫీస్ అప్లికేషన్స్ and good listening capabilities and self-motivated to achieve high results and ability to work independently and strong interpersonal and organizational skills అనేవి మీకు ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ మెథడ్ మనం చూసుకున్నట్లయితే ఈ IBM రిక్రూట్మెంట్ కోసం షార్ట్ లిస్టింగ్ తర్వాత మిమ్మల్ని వర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయిన తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడికి అయితే మీకు ఇన్ఫార్మ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ జాబ్ కి మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 13th అనేది లాస్ట్ డేటు. అండ్ అప్లికేషన్ ఫీజెస్ మీరు చూసుకున్నట్లయితే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ అనేవి లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్లయింట్ అడాప్షన్ స్పెషలిస్ట్. దీనికోసం ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే రెస్పాన్సిబుల్ ఫర్ ఎంగేజింగ్ విత్ IBM clients in pursuit of accelerating their development of strategic offerings within their production environment that leads to successful implementations and work with strategic offerings that include IBM Concert, watsonx Code Assistant for Z and watsonx Assistant for Z, and work directly with the end client planning for and executing implementation plans and collaborate with the assigned IBM account teams as they are responsible for ensuring the right client sponsors and champions are actively involved. And next వచ్చేసి validating key performance measurements have been met. And next interact with IBM development labs to provide product feedback and engages are needed for the product support. సో ఈ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి క్లయింట్ అడాప్షన్ స్పెషలిస్ట్ పోస్ట్ కి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ చూసుకున్నట్లయితే 39,160 రూపీస్ పర్ మంత్ అనేది ఈ జాబ్ కి మీకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 years ప్లస్ అంటే మినిమం 18 years ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే ఈ జాబ్ కోసం మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్. సో మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది ఉంది. ఏంటి అంటే మీరు ఇన్ టైమ్ లోనే అంటే 13th June లోపే మీరు ఈ జాబ్ కోసం అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఇన్కంప్లీట్ అండ్ బిలేటెడ్ అప్లికేషన్స్ ఆర్ ఇలేబుల్ టు రిజెక్టెడ్. సో ఏంటి అంటే మీరు లేట్ గా పంపించిన అండ్ ఇన్కంప్లీట్ గా పంపించిన ఆ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయబడతాయి అనేసి ఇక్కడ నోట్ చేశారు. సో ఆల్ ది బెస్ట్. ఈ జాబ్ కి మేము ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేసేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.